ఒకసారి చేయించుకో. హై ఫై. ఒకసారి వంకేశ్వరికి ఓ వేసుకో. ఏంటి భవానీ అలా సైలెంట్ గా ఉన్నావు? నేను చెప్పానా మనం సక్సెస్ అవుతామని? చెప్పావనుకో వదినా, కానీ లేదు, అర్థనా లేదు. ఒక్క మాటతో కోటి అలా వచ్చి పడిపోతున్నాయి. ఏం పడిపోవడమో ఏంటో వదినా. మనం వెళ్లి కట్నం అడిగామని సామ్రాట్కి తెలిసిందో, అబ్బా నేను హాస్పిటల్లో పడిపోవడం ఖాయం. నువ్వు మరీ భవానీ, మనమేమైనా వాడికి చెడ్డ పేరు తెచ్చామా ఏంటి? ఆ అబ్బాయి పరువుని కాపాడాం. ఆడపిల్లి వారిని కట్నం అడిగి భవానీ స్థాయిని పెంచాం. నువ్వు మొత్తానికి అనుకున్నది సాధించావు. ఏంటమ్మా? ఏంటో సాధించామంటున్నారు? ఏం సాధించారు? అది నానా, అది నేను. ఎందుకమ్మా అంత కంగారు? ఏమైంది? ఏం లేదు బాబు, సామ్రాట్ పెళ్ళంటే మాటలు కాదు కదా, జిల్లాలు జిల్లాలు చెప్పుకుంటారు. అందుకే నీ స్థాయికి తగ్గట్టు మీ అమ్మ పెళ్లిలో అందరికీ రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను, నా కొడుకు స్థాయిని పెంచి అనుకున్నది సాధిస్తాను అంటుంది. అంతే అంతే నాన్నా. నాకైతే స్పెషల్ గిఫ్ట్ ఇస్తాను అంటుంది. మీకు మీ ఆయన ఉన్నారా? ఎందుకు లేరు? గుండ్రాయిలాగా దుబాయ్లో ఉన్నారు. పిలిపించిన బాబు. ఆ గిఫ్ట్ ఏదో వీళ్ళ ఆయనకివ్వు. గిఫ్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. ఏంటిది భవానీ, నీ కొడుకు మహోన్నతుడు, నా తలరాత. కాని కట్నం లేకుండా ఆడపిల్లకి పెళ్లి చేయటం సాధ్యమయ్యే పనేనా? మా బంధువులకి తలా ఒక తులం బంగారం పెట్టండి. నా తరపు బంధువులు, మా వాళ్ల తరపు బంధువులు అందరూ కలిసి ఓ 100 మంది ఉంటారు. కమలా, శ్రీవల్ ఎక్కడుంది? గదిలో ఉందండి. కాసేపు బయటికి రాకుండా చూడు. ఎరికేనా? నువ్వు వెళ్ళి చక్కగా కాళ్ళకి పారాణి పెట్టుకుని గదిలోనే కూర్చో. గదిలోనే కూర్చోవాలా? పెళ్లి పిల్ల ఎట్లా పడితే అట్లా వాకిట్లో తిరగకూడదు. పో. గట్లనే. మీరు లోపలికి రారా? ఏం లేదమ్మా, భోజనాల గురించి, కళ్యాణ మండపం గురించి మాట్లాడుకుంటున్నాం. నువ్వు లోపలికి పో, మేమందరం కాసేపు ఉండి వస్తాం. వెళ్ళు. ఎట్లరా పెద్దోడా, ఏం చేసిడో ఎట్టా చేసిడో. పిల్లగాని తల్లి గిట్ల గుండెల మీద రాయేస్తదనుకోలేదు. పైసా కట్నం అడగకుండా సంబంధం కలుపుకున్నారంటే వాళ్ల గొప్పతనం, శ్రీవల్లి అదృష్టం అనుకున్నాం. ఇప్పటికిప్పుడు ఉన్న ఫలంగా 100 మందికి గొలుసులంటే వినడానికే భయంగా ఉంది. ఉన్న ఫలంగా కాదు పిన్ని, సంవత్సరం టైం ఇచ్చినా సగం మంది కూడా పెట్టలేం. నా బిడ్డ ఏం రాత రాసుకుందో, ఇన్నేళ్లకి దాన్ని దేవుడు కరుణించాడని సంబరపడ్డాం. కానీ ఆ సంబరం 2 రోజులు కూడా లేకుండా పోతోంది. నా బిడ్డ ఇంకా ఎన్ని రోజులు దోషం గల పిల్ల అని నిందలు పడాలో. ఇప్పుడు బాధపడితే సమస్య తీరుతుందా? ఏం చేయాలో ఆలోచించాలి.
ఏంట్రా ఆలోచించేది? ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా వాళ్ళు? 10 పరకు అంటే తల తాకట్టు పెట్టైనా ఇవ్వచ్చు. కానీ 100 మందికి బంగారం అంటే ఎన్ని లక్షలు కావాలి? ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఎందుకు పెదనాన్న గంత బాధపడాలి? మనం బంగారం లేదు, కట్నము లేదని చెప్పుండ్రి. అవసరమే లేదు. పెళ్లి నీకు కాదు కదా, నీకు అవసరం లేదు. కానీ శ్రీవల్లికి అవసరం. అవసరమైతే సెట్ ఎక్కి కూసుంటారా? 100 మంది చుట్టాలుంటే 100 మందికి బంగారు గొలుసులు పెట్టాలనా ఏంది? ఓసే జర ఉండరాదు. గిది నీ అక్క బతుకే. ఈ సంబంధం అతకపోతే దాని బతుకు బండలైతాది. నచ్చినోడొచ్చిండని రేపటి బతుకు సుఖంగా ఉంటదని అది కలలు కన్నదే. గిన్ని దినాలు దోషం ఉన్నది అని మందితోని పడరాని మాటలు పడ్డ గాపిచ్చిది ఈ 2 దినాల సంధి జర నవ్వుతున్నదే. దానికి అదృష్టం ఉన్నదని నవ్వుతున్నది. ఇప్పుడు ఆ సంబంధం ముడిపడకపోతే దాని నవ్వు, దాని నమ్మకం గంగపాలైపోతది. దాని సంబరంలో మన్ను బోయకుండ్రి. ఎట్లయినా గాల నొప్పించండ్రి. గీ కళ్ళతోని దాని ఇల్లాకో చూడనియండ్రా. మాకు మాత్రం సంబంధం వదులుకోవాలని ఉంటుందా బామ్మ? కానీ ఎటువైపు చూసినా ఏ దారిలో వెళ్దామన్నా అడుగు కూడా కదలేని పరిస్థితి. రేగనా కాస్త మెల్లిగా మాట్లాడరా, శ్రీవల్లి వింటుంది. వాళ్ళ కుటుంబానికి పెట్టమంటే ప్రయత్నించవచ్చు, ఆడపడుచులకు పెట్టమంటే ఆలోచించవచ్చు. కానీ 100 మంది కంటే పెద్దోడా, నేనింకా బతికే ఉన్నండ్రా. నువ్విట్ల బిడ్డ పెండ్లి కొరకు నీ కండ్లల్ల నీళ్లు చూసుడు నాతోని కాదురా. ఇగో గిది మీ నాన్న బతికున్నప్పుడు నాకు చేయించిండు. గిది ఆయన గుర్తు. కానీ నా మనవరాలు బతుకు నిలబెట్టడానికి నా గుర్తు సరిపోయిరా. అమ్మా, ఇది నా మనవరాలకి ఇస్తున్న బహుమతి. తీసుకోరా, తీసుకోరా. అమ్మా, ఏమండి, మీరు గెలిస్తేనే కదా నా గెలుపు. మీరే ఓడిపోతున్నాను అంటే ఇంక నేనెందుకు? తీసుకోండి. వసంతి, నువ్వేంటి ఆలోచిస్తున్నావు? నేనేం చేయను. నా ఒంటి మీద ఉన్నదే 4 తులాలు, మిగతాదంతా గిల్టే. కావాలంటే ఈ గొలుసు ఇస్తాను. అన్నయ్య, ఇదంతా లెక్క చూసి వాళ్ళకి ఫోన్ చేసి చెప్పు. ఒరే, ఇదంతా అమ్మినా 20 మందికి కూడా తులం చెప్పున బంగారం పెట్టలేవురా. 10 లక్షల కన్నా ఎక్కువ రాదు. వాళ్ళు అడిగిన వాళ్ళందరికీ బంగారం పెట్టాలంటే ఇంకో 50 లక్షలన్నా కావాలరా.
మరిప్పుడు ఎట్లరా? ఏం చేద్దాం నాన్న? ఎక్కడైనా అప్పు చేస్తే 10 లక్షల కన్నా అప్పు తేలేం, పుట్టదు కూడా. అయినా ఇంకా 40 లక్షలు కావాలి. మరి ఎలా అన్నయ్య? దీనంతటికీ ఒకటే పరిష్కారం. ఇల్లు అమ్మడం. ఏంటి, ఇల్లు అమ్ముతారా? ఉన్న ఇల్లమ్మి ఎక్కడుంటారు? మేమెక్కడుండాలి? రోడ్డు మీద? రోడ్డు మీద మీరెందుకుంటారే? నా కొడుకు ఎక్కడుంటే నువ్వు గానే ఉంటావు. అయితే ఫుట్పాత్ మీదే. వసంతి, అరవకు. అరవడం కాదు, ఈ ఇల్లు అమ్మడానికి నేను అస్సలు ఒప్పుకోను. ఒప్పుకోకపోవడానికి నువ్వే వెతివే. ఇది నా పెనిమిటిల్లు. నా మనవరాలి కొరకు ఈ ఇల్లు అమ్ముతాం, దాన్ని లగ్గం చేస్తాం. అడ్డుపడడానికి నీకేం హక్కుంది? నేను ఇంటి కోడల్ని. కోడలివైతే ఏం చేసినావు? ఆర్చినవా, తీర్చినవా? నా ఒంటి మీద బంగారం కూడా ఇచ్చాను కదా, ఇప్పుడు ఈ ఇల్లు కూడా అమ్మేస్తానంటే ఏంటి మీ ఉద్దేశం? ఉద్దేశం ఏందో చూస్తున్నావు కదే. కండ్లలో ఏం పోసుకున్నావు? ఇంతమందికి ఈ కార్యం ఎట్లా చేయాలని తండ్లాడుతున్నారు. కొద్దిగైనా సోయలేదా? అంతేలే, మమ్మల్ని రోడ్డు మీద నిలబెట్టాలని నిర్ణయించుకున్నారు. ఎందుకు నిలబడతావే రోడ్డు మీద? నీకు పిల్లున్నదా, పీచున్నదా? ఉన్నది నువ్వు, నీ మొగుడు. దాని కొలువు ఉన్నది. ఆడి యాడుంటే నువ్వు గానే ఉంటావు. అమ్మా వాసంతి, నిన్ను వేడుకుంటున్నాను, ఎలాగైనా ఈ పెళ్లి జరగనివ్వమ్మా. దయచేసి అడ్డుపడకు. ఈ సంబంధం తప్పిపోతే ఇక జీవితంలో నా కూతురు పెళ్లి జరగదమ్మా. అర్థం చేసుకో. అమ్మా వాసంతి, ఈ గంగాధరం తన కూతురి పెళ్లి కూడా చేయలేని అసమర్థుడని నలుగురిలో తలదించుకునే పరిస్థితి తీసుకురావద్దమ్మా. కాస్త పెద్ద మనసుతో ఈ ముసలివాడిని అర్థం చేసుకో. దాన్నేంద్రా బతిమాలతావు? నేను చెప్తున్నా, ఈ ఇల్లు అమ్మి నా మనవరాన్ని లగ్గం చేసుడే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఈ ఇంట్లో నాకంటూ ఒక విలువ ఉందా? ఇంత కష్టపడి సంబంధం తెచ్చినా చీపురు పుల్లలా తీసి పడేస్తున్నారు. అమ్మా వాసంతి, వాసంతి, అమ్మ వాసంతి, హలో, సామ్రాట్ గారా? ఎస్, మినిస్టర్ గారు మీతో మాట్లాడతారు. హలో సామ్రాట్. నమస్తే సార్. ఏంటి సామ్రాట్, పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? అన్నీ జరుగుతున్నాయి సార్, కానీ మీరు చేస్తానన్న పనే. నువ్వు పట్టు వదలని విక్రమార్కుడివయ్యా. సార్, ఆ ప్రాజెక్ట్ నా డ్రీమ్ సార్. అది సరే, అదేంటయ్యా నన్ను పెళ్లికి పిలవనే లేదు? భలేవాళ్ళు సార్, మిమ్మల్ని పిలవకుండానా? నేనే స్వయంగా వచ్చి ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ మీరు అవుట్ ఆఫ్ స్టేషన్ అని తెలిసింది. జోక్ చేశాను లేవయ్యా. నువ్వు పిలిచినా పిలవకపోయినా నీ పెళ్లికి వస్తున్నాను, నీకు అద్భుతమైన గిఫ్ట్ ఇస్తున్నాను. మీ నుంచి నాకు గిఫ్ట్ ఎందుకు సార్? అది నీ డ్రీమ్ ప్రాజెక్ట్ శాంక్షన్ లెటర్ కూడా వద్దా? అవును సామ్రాట్, నీ ప్రాజెక్టు ఓకే అయింది. అదే నేను నీకు పెళ్లిలో ఇస్తానన్న గిఫ్ట్. థ్యాంక్ యూ సార్. మనలో మనకి థ్యాంక్స్ ఎందుకయ్యా? నువ్వు నాకు నచ్చిన వాడివయ్యా. సరే ఉంటాను. ఓకే సార్. లాంగ్ అప్, కమ్ టు మై క్యాబిన్. వస్తాను బాబు. గస్వంటోళ్ల సంబంధం క్యాన్సిల్ చేసుకునుడే మంచిది. ఇప్పుడు గాళ్ల కోరికలు తీర్చడానికి తల పట్టుకోవాల్సి వస్తుంది. జగదీష్, యాడనో పైసలు అడుగుతావని పోయిండ్రి గదా, గంగాధర్ గుణ ఇంకా రాలేదేంద్రా? ఇప్పుడు గుణ వెళ్ళింది అప్పు కోసం కాదమ్మా, ఇల్లు అమ్మడం కోసం మాట్లాడడానికి.
ఏందోగా దేవుడు గిట్ల చిన్న చూపు చూడబట్టే గిన్ని దినాలకు నా మనవరాలికి మంచి దినాలు వచ్చినాయని సంబరపడతాంటే గీ సంబరం నడుమలోనే మాయమైనట్టున్నది. ఎందుకత్తయ్యా అంత బాధపడతావు? బావా గుణ వెళ్లారు కదా, వాళ్ళు రానివ్వు, ఏం జరిగిందో తెలుస్తుంది. ఇలాంటి పరీక్ష ఎదురవుతుందని ఊహించలేదు పద్మ. నా బిడ్డ ఏ పుణ్యం చేసుకుందో గొప్పింటి కోడలవుతుందని ఆనందపడ్డాను. కాని ఇప్పుడు వాళ్ళు అడిగింది ఇవ్వకపోతే దాని బ్రతుకు. గంగాధరం, పోయిన పని ఏమైందిరా? ఏమండి, మంచినీళ్ళు. ఏమన్నారండి? ఏముంది, వెళ్లే ప్రతి చోట చుక్కెదురైంది. అదేంటన్నయ్య, బేరం కుదరలేదా? కుదిరేలా ఉందా బాబాయ్? అవసరం మంది కదా అని 60 లక్షల ఏంటిని 30 లక్షలకు అడుగుతున్నారు. అమ్మబోతే అడవి, కొనబోతే కొరివి అన్నట్టు కొనేవాడికి అమ్మేవాడు లోకువా, డబ్బున్నవాడికి అవసరం ఉన్నవాడు లోకువలా ఉంది. గా సాంబశివరావు దగ్గరికి వెళ్ళినావు గదా? ఒకరి దగ్గర కాదమ్మా, 10 మందిని అడిగాను. ఎక్కే గడప దిగే గడప కాళ్ళు అరిగాయి, కాని ఎవరూ కనికరించేలా లేరు. మరిప్పుడు ఎలాగండి? ఎలా అంటే ఏం చేయగలమమ్మా? మనం ఎవరిని అప్పడవడం లేదు, ఇల్లు అమ్ముతామంటున్నాం. అయినా మన ఇంటి విలువతో పాటు మన విలువను కూడా దిగజారుస్తున్నారు. కమలా, ఏంటిది? నువ్వు ఊరుకో, ఇంకేదైనా ప్రయత్నం చేస్తాను. ఇంకేం ప్రయత్నం చేస్తారు? ఇల్లు అమ్ముదామంటేనే పైసా పుట్టట్లేదు, ఇంకా అప్పెవరిస్తారు? అన్నయ్య, నాకు తెలిసిన వాళ్ళ దగ్గర చూస్తాను. తలా ఒక 2 లక్షలు అప్పించినా ఇక రోడ్డేగా. ఒసే, నువ్వు కాస్త నోరు ముస్తావా? నేనేమన్నాను? తుట్టికి పావుసేరు, ఇల్లు అమ్ముతాం, పైగా అప్పు చేస్తాం. ఉండడానికి ఇల్లుండదు, కానీ కట్టడానికి కావలసినంత వడ్డీ మాత్రం ఉంటుంది. వాసంతి చెప్పింది కూడా కరెక్టేనమ్మా. ఇల్లు లాస్ కమ్మి అప్పుల వడ్డీ భారం మొయ్యాలంటే సాధ్యం అయ్యే పని కాదు. అసలు ఎందుకు పెదనాన్న గింత పరేషాన్ అవుతుండ్రు? మనం గిట్లా కింద మీద పడి వాళ్ళ కోరికలు తీర్చుడు అవసరమా? నువ్వు మాట్లాడొద్దు. పెద్దవాళ్ళం మేము ఉన్నాగా. రే పెద్దోడా, రాక రాక వచ్చిన అదృష్టం రాని బిడ్డది, ఏదో ఒకటి చేయరా. నాతోని అయితలేదు. దాన్ని మళ్ళీ దురదృష్టవంతురాలు అంటే తట్టుకోలేనురా, నేను తట్టుకోలేను. నా మనసుని నీకు మూడేసుకున్నా, నా ప్రాణం నీ పాదాల తానబెట్టిన
కానీ గిమ్ముడి పడదు. నా దురదృష్టం మారదు. మా నంద చెప్పింది అది సత్యం. నేను మీకు సడ్గాను. ప్రేమతోటి నేను నిన్ను అందుకోవాలనుకున్నా, కానీ కట్నంతో అందుకోవాలని మీరు కోరుకున్నారు. ఇది జరిగే ముచ్చట కాదు. ఇంకొద్దు. ఎందుకు చెంతకి వస్తావో, ఎందుకు చెయ్యొదిలే